హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో నేను నా పైలట్ ట్రైనింగ్ జర్నీని అయితే చూపించబోతున్నాను. సో ప్రజెంట్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాను. సో ఇండియా టు సౌత్ ఆఫ్రికా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే చూసేద్దాం. సో ఈరోజు మన ఫ్లైట్ వచ్చేసి ముంబై టు జోహానస్బర్గ్ అనమాట. సో జోహానస్బర్గ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా క్యాపిటల్. మన ఇమిగ్రేషన్ అయితే ఇప్పుడే అయిపోయింది అండ్ పాస్పోర్ట్లో కూడా స్టాంప్ వేసేసారు. అండ్ ఇమిగ్రేషన్లో వచ్చేసి జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. డ్యూరేషన్ ఏంటి, ఇంకా ఎన్ని ఇయర్స్కి రిటర్న్ వస్తారు, అండ్ పైలట్ కెరీర్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్, ఇదంతా వీటి గురించి బేసిక్ క్వశ్చన్స్. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 11:20కి ఉండే డిపార్చర్ మార్నింగ్. సో నాకు టైం ఉండింది. సో నేను కాసేపు ఇలా పర్ఫ్యూమ్స్ ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. ఇలా పర్ఫ్యూమ్స్తో పాటు కొన్ని డ్యూటీ ఫ్రీలో ఐటమ్స్ ఉండే, అవి కూడా చూస్తూ ఉండే, ఏంటి ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. తర్వాత ఇంకా బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ చూసాను అనమాట, ఏ గేట్ మనది అనేసి. సో 48 గేట్ నెంబర్లో అయితే నా ఫ్లైట్ ఉండింది. అండ్ ఈరోజు మన ఎయిర్లైన్ వచ్చేసి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అనమాట. మన బోర్డింగ్ దగ్గరికి వచ్చేసరికి లైన్ చాలా పెద్దగా ఉండే, ఇంకా ఎందుకులే అంతసేపు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇలా ఫ్లైట్ చూస్తూ ఉండే. ఆ రోజు అయితే మార్నింగ్ వర్షం పడుతూ ఉండే అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ టేక్ ఆఫ్ అవుతుంటే. సో ఇవన్నీ వచ్చేసి ఇంటర్నేషనల్ కెరియర్స్ అనమాట, ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కోసం. అండ్ ఇక్కడ చూస్తే మనకి బోయింగ్ 747s, ఇవి ఎయిర్ ఇండియాకి సంబంధించినవి పార్క్ చేసి పెట్టారు. అవి చాలా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇంకా అంతలోనే లైన్ని చూశాక ఇంకా ఈరోజు వెళ్తుందో లేదో అనేసి లైన్లో అయితే జాయిన్ అయినాం. అండ్ ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ మన బోర్డింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా కూర్చోడానికి అయితే వెళ్ళిపోయినా. ఈరోజు మనం వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇదే అనమాట, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. వీటిని మోస్ట్లీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి వాడతారు. వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. 3 rows ఉంటాయి ఇందులో సీటింగ్ వచ్చేసి. అండ్ మన సీటింగ్ అయితే మనం విండో సీటే తీసుకున్నాం, దాన్ని ముందే బుక్ చేసేసుకున్నాం అనమాట. సో నేను ఫైనల్గా నా సీట్లో అయితే కూర్చున్నాను. అండ్ నేను కూర్చున్న వెంటనే ఇంకా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చెప్తున్నాయి అనమాట, ఇన్ ఫ్లైట్ ఎమర్జెన్సీస్ ఇవన్నీ వీటి గురించి. నా సీట్ వ్యూ అయితే ఇలా ఉండింది బయటికి చూస్తుంటే. టేక్ ఆఫ్స్ అయితే కనిపిస్తుండే ఇప్పటికీ. అండ్ టైం వచ్చేసి 11:08 అవుతుండే. అండ్ మన టేక్ ఆఫ్ వచ్చేసి 11:20కి అనమాట. ఫైనల్గా లైనప్ అయితే అయిపోయినాం అనమాట చాలా టైంకి. 11:20కి డిపార్చర్ కావాల్సింది 11:50కి డిపార్చర్ అయితే అయినాం. అండ్ టేక్ ఆఫ్ కూడా అయిపోయినాం ముంబై నుంచి. వ్యూస్ అయితే అంతగా ఏం కనిపించలేదు, వర్షం పడుతుండే ఈరోజు. అండ్ లాస్ట్ టైం ముంబైని ఇలా చూస్తుండే అనమాట. దాని తర్వాత కొద్దిసేపట్లోనే ఇంకా క్యాబిన్ క్రూ అయితే జ్యూస్ సర్వ్ చేశారు. సో చాలా ఆప్షన్స్ ఉండే, నేను మాత్రం కోక్ ఇంకా కుకీస్ తీసుకున్నాను అనమాట. తర్వాత కాసేపు పడుకున్నాను. నేనైతే నా మీల్స్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే బుక్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళు నా సీట్ దగ్గరికి వచ్చేసి నాకు ముందే డెలివరీ ఇచ్చారు. జనరల్గా అయితే ఇథియోపియన్ వాళ్ళు అందరికీ సర్వ్ చేస్తారు ఫుడ్ అయితే. సో నేను ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి నా సీట్ దగ్గరికి వచ్చేసి అయితే ముందే ఇచ్చారనమాట. దాంట్లో అయితే రైస్, చికెన్, ఒక బన్ విత్ బటర్, చిక్ పీస్ అండ్ ఒక డెజర్ట్ ఉండింది. ఇదైతే నా లంచ్ అనమాట ఈరోజుకి. ఆ లంచ్ అయితే టేస్టీగానే ఉండింది. తిన్నాక అయితే ఇలా వ్యూస్ చూస్తుండే అనమాట విండోస్ నుంచి. అండ్ అంతలోనే స్క్రీన్లో చూస్తుండే ఎంత డిస్టెన్స్ వచ్చినా మనం అనేసి. అండ్ ముంబై నుంచి అయితే హాఫ్ ది డిస్టెన్స్ అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ మన ఫ్లైట్ వచ్చేసి అడిస్ అబాబాకి. అండ్ అడిస్ అబాబా వచ్చేసి ఇథియోపియా క్యాపిటల్. సో మనం ప్రజెంట్గా అయితే ఇండియన్ ఓషన్లో ఉన్నాం, 40,000లో క్రూజ్ అవుతున్నాం.
ఇది వచ్చేసి టింటెడ్ గ్లాస్ అనమాట. సో 5 బటన్స్ ఉంటాయి. సో దీంట్లో మనం 5 బటన్స్గా ఇంటెన్సిటీ టింట్ ఇంకా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వ్యూస్ అంతగా అయితే ఏం చూసేలా ఏం లేకుండే బయట చూసిన చాలాసేపు. ఇంకా బోరింగ్ ఉండేసరికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లో వచ్చేసి మూవీ సెర్చ్ చేసా. మంచి మలయాళం మూవీ అయితే దొరికింది. సో ఫహద్ ఫాసిల్ మనకు తెలిసిందే కదా. సో ధూమం మూవీ చూస్తుండే అనమాట ఫ్లైట్ మొత్తం. ఇంకా మూవీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ మనం అడిస్ అబాబా కూడా దగ్గరలో వచ్చేసామన్నమాట. ప్రజెంట్గా ఇంకా మనం 40,000 ఫీట్లోనే ఉన్నాం. అండ్ టైం 3:38 అయితే అవుతుంది. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 3:50కి అలా ల్యాండింగ్ ఉంది అనమాట. అరైవల్ వచ్చేసి. అండ్ మనం 1000 kmphలో అయితే వెళ్తున్నాం. సముద్రం నుంచి అయితే ఫైనల్గా ల్యాండ్లోకి అయితే వచ్చేస్తున్నాం. కాకపోతే నేను కిందికి చూస్తే సముద్రం అయితే ఏం కనిపించలేదు. అండ్ ఆ రూట్స్ అలా ఎందుకు ఉంటాయంటే ఇంకా వే పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని రూట్స్ అలా క్రాస్గా ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు అనమాట. మనమైతే ఇప్పుడు ఫైనల్గా ఆల్మోస్ట్ అడిస్ అబాబా అయితే రీచ్ అయినాం. అండ్ చూసుకుంటే హైట్ వచ్చేసి 20,000 ఫీట్ అనమాట. అండ్ ఇంకా డిసెండ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ క్లౌడ్స్ మాత్రం చాలా థిక్ ఉండే. ఈరోజు మాత్రం క్లౌడ్స్ మాత్రం ఇలా ఉండే. ఇంకా క్లౌడ్స్ నుంచి వచ్చాక కాసేపట్లోనే ల్యాండ్ అయితే అయిపోయినాం. ఇది వచ్చేసి అడిస్ అబాబా. మొత్తం ఇథోపియన్ ఎయిర్లైన్స్ తప్పిస్తే ఇంకొక ఎయిర్లైన్స్ కూడా కనపడట్లేదు. మొత్తం ఫ్లీట్ మొత్తం ఇథోపియనే అనమాట. బోయింగ్, ఎయిర్బస్, ఎటిఆర్, వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లీట్ అయితే ఉంది. కాకపోతే మొత్తం ఇథోపియనే అనమాట. వింతగా అనిపించింది కాస్త. ఇదే అనమాట ఈరోజు మనం అయితే వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787. కాకపోతే అడిస్ అబాబా నుంచి జోహానస్బర్గ్ అయితే ఈరోజు మనం నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 737 బోయింగ్. అది కూడా చూపిస్తాను కాసేపట్లో. ఫైనల్గా ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉండే. మన దగ్గర అయితే చాలా బిజీ ఉంటాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ. ఇక్కడ మాత్రం చూడండి ఎవరైతే లేరు, మొత్తం ఖాళీగా ఉండే. అండ్ మనం ఈరోజు నెక్స్ట్ వెళ్ళే ఎయిర్క్రాఫ్ట్ అయితే ఇదే అనమాట, బోయింగ్ 737. మా లగేజ్ అయితే లోడ్ చేస్తున్నారు 787 నుంచి 737కి. ఇది కూడా ఆల్మోస్ట్ 5.5 hours అనమాట ఇక్కడ నుంచి జోహానస్బర్గ్కి. సో జోహానస్బర్గ్లో వచ్చేసి మనం ఓవర్టాంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం. అక్కడ మనం ఈవినింగ్ 8:20కి రీచ్ అవుతాం అనమాట. అరైవల్ అయితే 8:20కి ఉండింది. ఇంకా ఫోన్లో ఛార్జ్ లేకపోతే ఛార్జ్ పెట్టుకుందాం అని పోతే మాత్రం ఇక్కడ లోకల్ పోర్ట్స్ ఉండే. ఇంకా మనతో ఈ సాకెట్ ఉండదు కదా. నేను ఇంటర్నేషనల్ అడాప్టర్ అయితే నా చెక్-ఇన్ బ్యాగ్లో పెట్టాను అనమాట. సో తర్వాత ఇంకా కాసేపు ఎయిర్పోర్ట్ని చూద్దామని వెళ్ళినా. ఇక్కడైతే 2017 అడ్వర్టైజ్మెంట్ని ఇంకా డిస్ప్లే చేస్తున్నారు. అండ్ తినే ఆప్షన్స్ ఉండే ఇక్కడ, కానీ అంతగా అయితే ఏం తినలేదు. అండ్ అప్పటికి టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫ్లైట్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మనం ఈ ఫ్లైట్ వచ్చేసి బోయింగ్ 737 అనమాట. ఇంకా ఇది కూడా టేక్ ఆఫ్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కువ టైం అయితే ఏం తీసుకోలేదు. సో నారో బాడీ అనమాట ఇది. తక్కువ ప్యాసింజర్స్ అయితే ఉంటారు ఇందులో. అండ్ అంతలోనే టేక్ ఆఫ్ కూడా అయిపోయినాం అనమాట. అండ్ నేను ఇథోపియా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫ్రికా కంట్రీస్ ఇలా ఉంటాయని చెప్పేసి. ఎయిర్క్రాఫ్ట్లో వచ్చేసి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ అయితే లేకుండా. అండ్ ఫైనల్గా 5 hours కిల్ చేశాక మాత్రం జోహానస్బర్గ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇది కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుండే నైట్ టైం అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ మన పైలట్ ట్రైనింగ్ ఎలా అవుతుంది, ఇంకా ఇవే టెన్షన్స్. ఇంకా సౌత్ ఆఫ్రికాలో లివింగ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. మెయిన్గా అయితే హోమ్ సిక్ ఇదంతా అయితే ఎక్కువ అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇంకా డ్రీమ్స్కి దగ్గరకు అయితే వస్తున్నాం. మన డ్రీమ్స్ కోసం ఇంకా ఇలాంటి కొన్ని సాక్రిఫైస్ అయితే చేయాల్సిందే కదా. ల్యాండింగ్ అయితే కరెక్ట్ టైంకి అయినామన్నమాట. అండ్ లగేజ్ తీసుకుందామని అయితే వెళ్తుండే నేను.
కాకపోతే అంతలోనే ఇక్కడ ఒక స్టంట్ అయిందే. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అన్నారు నా ఫ్రెండ్స్ అందరికైతే ఈజీగానే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న పోలీస్ దగ్గరికి అయితే హెల్ప్ అడుగుదామని అయితే వెళ్ళా నేను. కాకపోతే అక్కడ అతను ఏం చేస్తుండే అంటే, సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ టైం విజిట్ చేస్తుండే వాళ్ళందరూ పాస్పోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకొని రీవెరిఫికేషన్ చేస్తుండే అనమాట ఈ వీసాస్ ఇవన్నీ. అండ్ నా ఫ్లయింగ్ స్కూల్కి కాల్ చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని, అక్కడ చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉండే. ప్రస్తుతానికి టైం అయితే 9:48 అయితే అయ్యింది అండ్ నేను ల్యాండ్ అయింది 8:20కి అనమాట. సో చాలాసేపు ఇలా వెయిట్ చేశాక ఫైనల్గా పంపించారు. తర్వాత డ్రైవర్ అయితే వచ్చారనమాట నన్ను పిక్ చేసుకోవడానికి మా స్కూల్ నుంచి. అండ్ ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 10:28 అవుతుంది అండ్ ఇండియాలో 1:58. ఇంకా జెట్ లాగ్ ఉంటుంది కదా, చాలా స్లీపీగా ఉండే నేను మాత్రం. హెడ్ఏక్గా ఉండే కొంచెం. ఫ్లైట్లో తిన్నా, కాకపోతే ఫుడ్ అంతగా అయితే ఏం లేకుండే. ఇక్కడ రోడ్స్ అయితే సేమ్ మన హైదరాబాద్ వైపే ఇచ్చినాయి అనమాట, ఓఆర్ఆర్ అలా. అండ్ ఫైనల్గా అయితే అకామిడేషన్ రీచ్ అయిపోయాం. అండ్ అకామిడేషన్ అయితే చాలా బాగుండింది. లోపల బిల్డింగ్స్ ఇవన్నీ అయితే కమ్యూనిటీ. అండ్ నా లగేజ్ హెల్ప్ చేశారు నా ఫ్రెండ్ ఒకరు. నేను ఇంకా తినేసి పడుకున్నాను అనమాట. నెక్స్ట్ డే ఏదో ట్రైనింగ్ ఉందని చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మిగతా నెక్స్ట్ ఏమైందనేది. అంటిల్ దెన్ బాయ్ బాయ్.